నమస్తే నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే చలికాలంలో కేదార్నాథ్ స్వామి వారి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, డోలి అని, ఊరేగింపుగా కొండ కిందకి తీసుకొచ్చి ఈ ఆలయంలోనే ఉంచుతారు మామ. ఎందుకంటే ఆ టైంలో బాగా అక్కడ చలి ప్లస్ మంచు పడుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి చాలా కష్టం. సో ఆ టైంలో స్వామివారిని తీసుకొచ్చి ఈ ఆలయంలో ఉంచుతారు ఒక 6 నెలల దాకా. ఇక్కడ 6 నెలల దాకా పూజలు అవన్నీ ఇక్కడ నుంచే చేస్తారనమాట. సో ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవచ్చు. అరే చరణ్ ఇలా చూడరా, వీళ్ళు ఏం చేస్తారంటారు ఇంత పెద్ద గడ్డితో అంటే పశువులక ఇట్లా. ఇక్కడ ముసలామలాగానే ఉంది, ఇంత పెద్ద గడ్డి మోసుకుంది. ముసలామనే కదరా, పాపం కదరా, అంతంత పెద్ద బరువు మోసుకొని వెళ్తుందా. చాలా గ్రేట్ రా బాబు, వీళ్ళు ఉన్న ఏజ్కి అసలు అంతంత బరువులు మోయడం అంటే చాలా స్ట్రాంగ్ రా బాబు. కొండలు ఎక్కి 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 బలంగా అయిపోయినారు వాళ్ళు. అటు చూడు, మొత్తం రోడ్డు మొత్తం పడిపోయింది. చాలా జాగ్రత్త ఉండాలి మా, ఈ కొండల మధ్య ఎప్పుడు ఏం పడతాయి కూడా తెలియదు. బాగున్నారు ప్లీజ్ నాకు పూల్ మొత్తానికి వచ్చేసినాం మామ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్కి అదొక స్టోరీ కాదు మామ, ఇంకా చాలా ఉన్నాయి మామ. ఉషా అనిరుద్ధుల ప్రేమ కథ అని, ఇంకోటి మందాంత చక్రవర్తి తపస్సు చేశాడని, ఇంకా పాండవుల స్టోరీ, ఇట్లా చాలా ఉన్నాయి టెంపుల్కి పురాణాలు. కానీ బాగుంది మా టెంపుల్ ఇక్కడ చూడండి మొత్తం. కానీ టెంపుల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం నార్త్లో మొత్తం ఇదే శైలిలో ఉంటాయి మామ. చూడు మొత్తం అదే, ఎక్కడ చూసినా అదే శైలి ఉంటుంది మొత్తం. బాగుంది టెంపుల్, పీస్ఫుల్గా, ఎవ్వరు లేరు. చాలా చాలా బాగుంది టెంపుల్ మొత్తం, మామూలుగా లేదు. మనం ఇక్కడ పంచకేంద్ర ప్రతిరూపాలు చూడొచ్చు మామ. పురాణాల ప్రకారం ఏంటంటే కురుక్షేత్రం యుద్ధం తర్వాత పాండవులు తమ పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వెళ్తారనమాట. అప్పుడు శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో భూమిలోకి వెళ్తాడు. సో అలా ఆయన శరీర భాగాలు ఇట్లా 5 చోట్ల ఇట్లా వెలుస్తాయన్నమాట. చూడు ప్రతి దానిపైన ఇట్లా అభిషేక పాత్రలు అంటే దారపాత్రలు ఉన్నాయి చూడు పైన మొత్తం. ఇవంటే ఇక్కడ ఒక్కొక్క శివలింగం ఒక్కో రూపం అనమాట, ఎద్దులోనూ ప్రతి భాగం అనమాట. ఒకటేమో వెనక భాగము, నాభి భాగము, బాహువులు, ముఖము, జడలు, ఇట్లా ఇట్లా 5 రూపాయలు అనమాట. సూపర్ కదా.